హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి ప్రజలారా. మరి ఈరోజు మనము రైతుల గురించి మాట్లాడుకుంటున్నాము. మరి రైతులకు కొంతమందికి ఒక అర్ధ ఎకరము ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పడ్డది. మా దగ్గర చాలా ఏరియాలలో చాలా స్టేట్లలో కానీ రైతు బంధు వల్లేదని సమాచారం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలారా, మనము ఒక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఉన్న గవర్నమెంట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక్కసారి రైతులు మనము ఫోన్ చేసి తెలుసుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే ప్రజలరా, ఒకవేళ కేకే న్యూస్కి మీరు తెలంగాణ మా ఛానల్కి ఫోన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ చూసుకోవచ్చు, 9032156626. ఏ సమస్య వచ్చినా మా ఛానల్కి ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు ప్రజలరా. ఒకసారి ఒక రైతుకు ఫోన్ చేసి మాట్లాడదాం. మరి రైతు బంధు పడ్డదా పర్లేదా అడుగుదాం. కాబట్టి ఈ రైతు బంధు విషయంలో చాలా మంది పాపం రైతులు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. రైతులకే బాధ వస్తే మనం ఏంది ఎవరితో చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితి అయిపోయింది సమాజంలో. మనం గెలిపించుకున్నాం కానీ. హలో హలో నమస్తేనే. నమస్తే నమస్తే. ఎన్ని ఎకరాలు ఉంది మీది పొలము? 2 ఎకరాలు. 2 ఎకరాలు. రైతు బంధు పడ్డదా మీకు? పర్లేదా? ఏ ఊరు మీది? లింగాపురం. లింగాపురం అంటే లింగాపురం ఎవరికి పడలే రైతు బంధు ఇప్పటి వరకు? అంటే 10 గుంటలు పడ్డాయి, మిగతా వాళ్ళకి ఎవరికి పడలేదు. అచ్చా అచ్చా. అంటే లింగాపురం అంటే ఎక్కడ వస్తుంది? ఇది కరిమేర దగ్గరనా? కరిమేర మానకొండ మండల్. మార్కొండ లింగాపురం వస్తుందా? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా పడుతుండే? మీకు కరెక్ట్ టైం పడుతుండేనా? అది అప్పుడు కరెక్ట్ టైం పడలేదని ఇప్పుడే పడతలేదు. అవునా? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 10 ఎకరాలకు 5 ఎకరాలు ఎవరికి పడలే? మీ ఊరు ఎవరికి రాలే? ఇప్పుడు 1 ఎకరం లోపల పడ్డది, ఎకరం పైన వాళ్ళకి ఎవరికి పడలేదు. 5 గుంటలు 10 గుంటలలో పడ్డది కానీ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాల ఎవరికి పడలేదు. అవునా? మరి మీరు ఓటేజ్ గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్. మరి కాంగ్రెస్ రావాలి ఒకసారి చూద్దామని చూసారు కదా. మరి ఏమైంది? మరి దీని మీద మీరు ఏమంటారు? మరి ఒక రైతు బిడ్డగా గవర్నమెంట్ వాళ్ళది ఏం చేస్తారో ఏంటో. అప్పుడు ప్రాఫిట్ గా మేము అన్ని చేస్తాం, అన్ని హామీలు ఇస్తాం, అన్ని హామీలు ఇచ్చి పని ఇప్పుడు గెలిపించుకున్నారు. ఇప్పుడైతే ఏం లేదు, ఎక్కడ అక్కడ ఉంటుంది. అంతేనా? ఎప్పుడంటే ఇప్పుడు 6 స్కీములని మనకి ఇచ్చిరు. మరి ఫస్ట్ ఇంపార్టెంట్ రైతులు. మిమ్మల్ని రైతులను కరెక్ట్ చూసుకుంటున్నాయి కదా జరిగేది. మరి మీరు రైతులకే కింద కష్టాలు వస్తే ఎట్లా? మరి దీనిపైన మీరు ఏమంటారు? మరి మీ ఊర్లో ఏమంటారు అందరూ? ఇప్పుడైతే ఇట్లా చేస్తుండేది, రాగానే ఇంత కష్టం పెడుతుండేది అని అందరూ అనుకుంటారా? ఓటు కర్మానకేసి అనుకుంటారా? మరి ఇక తప్పదుగా అనుకోలేగా. అంతేనా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు బాగుంది అంటారా మీరు? ఇంతకుముందు ఉన్న గవర్నమెంటే బాగున్నది. పాపకు ఏది చేసా కూడా టైం టు టైం వేసాడు, టైం టు టైం ఆదుకున్నాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం పని చేసేది లేదు. అంతేనా? అంటే ఓటేసి అనవసరంగా బాధపడ్డావన్నా అంటావా? అంటే ఇక బాధపడ్డాడు. ఇప్పుడు బాధపడ్డట్టు కాదు, బాధపడుతున్నాం. అంతేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. రైతులు బాగుండే బాగుంటాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రజలరా, మరి ఈ రకంగా మనం ఒక రైతు చేస్తే అలా బాధపడుతుండు. ఇంకొక రైతు కూడా ఫోన్ చేసి మనం మాట్లాడదాము. మరి ఇట్లాంటి సమస్యలు ఈ రకంగా మరి ఉండు ఎంత బాధ అనే విషయం, చాలా బాధపడే విషయము. రైతులు బాగుంటేనే అందరం బాగుంటాం. కావున ఇది చాలా బాధ అనే విషయము. చెప్పలేకపోతున్నారు చాలా మంది కూడా. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అని ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు పొలము? 4 ఎకరాలు ఉంది పొలం అన్న. ఏ ఊరు అన్నది? బట్టుగూడెం. మీకు రైతు బంధు వద్దా అన్న? పర్లేదా? పల్లె. ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్ టైంలో పడేది. మరి ఈ టైంలో మీరే గెలిపించుకున్నారు కదా. మరి ఈసారి ఒకసారి చూద్దామని. ఎట్లా ఉంది వాతావరణం? గెలిపించుకున్నారు అంటే మన అందరూ గెలిచిండేమో కానీ. అంతేనా? అంటే ఇప్పుడు మీ ఊళ్ళో ఏమనుకుంటారు? రైతులందరూ ఏమనుకుంటారు? మరి ఈసారి లేట్ అయిపోయి కొంతమందికి 2 ఎకరాలకు వచ్చింది. మరి మిగతా వాళ్ళు మీరు ఏమనుకుంటారు? రైతులందరూ ఏమనుకుంటారు మీ ఊళ్ళో? ఇయ్యాలి మరి. ఇప్పుడు ఆయన 15,000 ఇస్తా అని చెప్పిండు అప్పుడు. మరి ఇప్పుడు మొత్తం వేయలేదు కదా. 15,000 ఇచ్చుడు కదన్నా. మీ 5,000 ఇచ్చినా పర్వాలేదు అన్న. ఇప్పుడు 5,000 అయినా పర్వాలేదు కదా. 5,000 కూడా రాలే కదా ఇంకా. రాలే. పల్లె
ఈ టైం పడేది. ఏమంటారు ఒక రైతు బిడ్డ మీరు ఏమంటారు దీనిపైన మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎవరికి రైతు బంధు వాళ్ళే దీనిపైన మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము లైవ్ లో ఉన్నామన్నా, స్టూడియో నుండి ఫోన్ చేస్తున్నా. ఇవ్వాలని డిమాండ్. ఇప్పుడు మరి ఆయన గవర్నమెంట్ పాప్ చేసింది వీటిల మీదనే కదా, ఇస్తా అని చెప్పిండు కదా, ఇస్తా అని చెప్పినప్పుడు ఇయ్యాలి కదా. అంటే గెలిపించుకొని ఓటేసి ఆగమైనట్టవా? అంతే కదా మరిగా. అంతేనా? అంటే మీ ఊళ్ళో అందరు అట్నే అనుకుంటారా? అనుకుంటారు మరి. సరే సరే. రైతులకు ఇవ్వకుండా ఇప్పుడు మోసం చేసినట్టు కదా రైతులకు. అవునవును. అంటే ఇప్పుడు 6 స్కీమ్లలో ఫస్ట్ అయితే 6 స్కీమ్లు పెట్టిన వల్ల రైతు బంధు ఇంపార్టెంట్ కాబట్టి ఇదైతే మీకు ఫస్ట్ అయితే రైతు బంధు పడాలి కదా మీకు. పడాలి. దీనిపైన మీరు ఏమంటారు? ఒక రైతు బిడ్డకి మీరు ఏం చెప్తారు? పాపం ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చూస్తారు మీరు మాట్లాడేది, మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారు ఒక రైతు బిడ్డగా? రైతు బిడ్డగా చెప్పేది ఏంది, పడాలి. మాకు మోసం చేసింది గవర్నమెంట్ వచ్చి మోసం చేసింది. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ అన్న టైం ఇచ్చినందుకు. చూసాం కదా ప్రజలరా, ఇలాంటి పరిస్థితి ఉన్నది. మరి నేను రైతులకు ఫోన్ చేస్తుంటే ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆడబిడ్డకు ఫోన్ చేద్దాము. ఇంతకుముందు ఒక ఆడబిడ్డ కాల్ చేసింది. సో ఈ రకంగా జరుగుతుంది ప్రజలరా. మనము అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్లో కాంగ్రెస్ మనకు తన మీద ఏ కోపం లేదు, కానీ ప్రజలకు మనకు పని చేయాలి, దానిపైన మనం మాట్లాడుతున్నాము. రైతులకు ఫస్ట్ మనకు రైతులు ఇంపార్టెంట్ వాళ్ళ కోసం మాట్లాడాలి. ఈ ఆడబిడ్డ ఫోన్ చేసింది, మళ్ళీ లిఫ్ట్ చేస్తలేదు. లిఫ్ట్ ఇయర్ రాదమ్మా. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనము ఒకసారి చూద్దామని అనుకున్నాము, కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క రైతు బిడ్డల్ని బాధ పెట్టు జరుగుతుంది. అన్న నమస్తే అన్న. అన్న మేము స్టూడెంట్ నుండి చేస్తున్నాం అన్న, ఇప్పుడు కేకే ఛానల్ నుండి. అన్న మీకు రైతు బంధు పడ్డదా అన్న? లేదు, పడట్లేదు కదా. ఏ ఊరన్నా మీ పొలము? ఏ ఊరున్నది? రుద్రవెల్లి. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందన్నా? 12 చేంజ్ ఉంటుంది. రైతు బంధు వల్లే అంటే ఇప్పుడు మీరు ఓటేసి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ మీరు అందరం కలిసి ఓపిస్తున్నాం కాబట్టి మీరు ఇంతకుముందు గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? ఎందుకంటే రైతు బంధు ఒక రైతు బిడ్డకి మీరు చెప్పండి. ఇప్పుడు ఇది మీరు చెప్పేది విషయం కూడా చాలా మంది చూస్తారు. నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నా. రైతు బంధు అంటే పడలేదు, ఫస్ట్ గవర్నమెంట్ స్టార్టింగ్ కాబట్టి మనం అంత ఫోర్స్ ఫస్ట్ గవర్నమెంట్ కరెక్టే, ఇళ్ళకనే పండగ కాదు. కాకపోతే రైతుల కదా ఫస్ట్ అయితే మీకు రైతు బంధు అయితే ఇయ్యాలి కదా మీకైతే. రైతులు మీరు బాగుంటేనే కదా సమాజం మొత్తం బాగుంటది. బాగుండాలి అడుగుతారు కదా. ఇంతకుముందు వాడుతుండే, ఇప్పుడు వాడట్లేదు కానీ అందరికి ఉంటుంది. ఏమంటారు దీనిపైన? మీరు ఏమంటారు ఒక రైతు బిడ్డకి మీరు ఏం మాట్లాడతారు దీనిపైన? మీరు ఏం సమాధానం చెప్పాలి జనాలకు? ఆశిస్తారు కదా రైతు బంధు కావాలని, ఏదో దానికి ఇప్పుడు ఉన్న ధాన్యానికి అవసరం పడుతుంది అన్నట్టు బాగా అనిపిస్తుంది అన్న. మరి ఇప్పుడు రైతు బంధు రాలేదు, రావట్లేదని ఎదురు చూసిన అంటే కొంతమందికి వచ్చినాయి అన్న, కొంతమందికి 2 ఎకరాలు 1 ఎకరాలు వచ్చింది, ఈ 10 ఎకరాలకు 20 ఎకరాలు రాలేదు. దానిపైన గదే మరి ఒకసారి మేము 10 ఎకరాలు కాదు, 4.5 3 అట్లున్నా రాలేదు. మొత్తం 15 ఎకరాలు కాకుండా 12 ఎకరాలు కాకుండా మనిషికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా కూడా రాలేదు, 1 ఎకరాకి వచ్చింది. ఇప్పుడు మీకు 15 ఎకరాలు ఉంది కదా, మరి ఇప్పుడు దీనిపైన మీరు తెలంగాణ స్టేట్ అందరూ మీరు మాట్లాడుతుంటారు. ఈ రైతు మీద మీరు ఏం మాట్లాడగలుగుతారు అన్న? పరిస్థితి ఇప్పుడు మనకు ఇంత ముందు లాగా రాలేదు అని ఒక బాధ తప్ప ఏం లేదు కూడా. అది ఓటేసి బాధపడ్డామంటారా? అంత తొందరగా కూడా మనం చర్చించవచ్చు కదా. అంతేనా? ఓకే థ్యాంక్ యూ అన్న. ఏం లేదు, థ్యాంక్ యూ అన్న. చూసాం కదా ప్రజలరా, ఈ రకంగా రైతులు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా బాధపడుతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఒక్కొక్కరిది. ఇంకొక ఆడబిడ్డ ఫోన్ చేస్తుంది, ఫోన్ కలుపుదాం. ఏదేమైనా తెలంగాణ ప్రజలారా, రైతులు కరెక్ట్ ఉంటేనే అందరం మనం బాగుంటాము. మరి రైతులకి అన్యాయం జరిగితే ఏడిపోతారు పాపం, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సరే ప్రజలారా, మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలారా, ఇంకొక రైతు కూడా ఫోన్ చేస్తుండే, మనం ఒకసారి కాల్ చేసి తెలుసుకుందాం తనకు.
అన్న నమస్తే అన్న. నమస్తేనే అన్న మేము కేకే న్యూస్ తెలంగాణ స్టూడెంట్ మాట్లాడుతున్నాం అన్న, హైదరాబాద్ నుండి. అన్న వచ్చిందా అన్న, రైతు బంధు వచ్చిందా? రైతు బంధు ఇంకా రాలేదమ్మా. ఓకే, ఎంత ఉందన్న మీకు, ఎన్ని ఎకరాలు ఉంది? ఒక 4 ఎకరాలు ఉంటదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు రైతు బంధు వెళ్ళకపోతే మరి మీరు ఇప్పుడు మీరు తీసుకొస్తున్న గవర్నమెంటే కదా అన్న, మరి ఒకసారి చూసిరు కదా మీరు, ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక నెల 2 నెలలు అవుతుంది కదా, ఏం తెలియదు కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మీ రైతులందరూ బాగుంటున్నాయి కదా, అందరు బాగుంటాము, మరి రైతు బంధు అయితే వల్ల ఫస్ట్ అయితే రైతు బంధు పడాలి కదా మీకు. ఏమంటారా అన్న? చేస్తాడు కదా, అకౌంట్ లోకి పంపిస్తాడు, ఇంకా పంపించలేదు, పంపిస్తాడేమో. పంపిస్తాడంటారా? మరి కొంతమందికి పడ్డాయి కదా అన్న, అందుకే మరి మీ ఊర్లో ఏ ఊరన్నా మీది? మాది ఇక్కడ తూప్రాన్ సైడ్. తూప్రాన్ సైడ్. ఎంత, ఎన్ని 4 ఎకరాలు ఉన్నారా? అవును. ఇంకా ఇప్పటివరకు వల్లే మీకు? వల్లే. అంటే ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మీకు కరెక్ట్ టైం పడ్డదా అన్న? టైం కంటే ఇచ్చినాక ఒక వారం రోజులు అటు ఇటు అట్లా అవుతుండే. అంటే ఇప్పుడు మన ఇప్పుడు మామూలుగా మనం ఒక మాట, మీరు రైతులు అంటే మీరు అందరు బాగుండే సమాజం బాగుంటది కాబట్టి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు మీరందరు మనందరం కలిసి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకున్నాము, చేంజ్ అయిపోయింది. మరి రైతులకు మరి రైతు బంధు టైం పడకపోతే దీనిపైన మీరు మీ ఆలోచన ఎలా ఉంది? ఒక రైతు బిడ్డగా చెప్పండి మీరు. ఆలోచన అంటే మాకైతే ఈ గవర్నమెంట్ చేస్తుందని 100% గ్యారంటీ. ఏంటంటే కొంచెం బ్యాంకుల సర్వర్ని బట్టి లేట్ అవుతుంది, హాలిడేస్ వస్తున్నాయి, దానికే జీవన కొంచెం లేట్ కావచ్చు. పక్షంలో అప్పుడు అడగచ్చు మనం. అంటే ఇప్పుడు కొంతమంది అంటే మీరంటే అర్థం చేసుకున్నట్టున్నారు రైతు బిడ్డగా, కానీ కొంతమంది రైతులు మాత్రం ఊర్లో ఏమంటారు అంటే, మాకు అనవసరంగా గెలిపించుకున్నాం, అనవసరంగా ఓటేసినాం అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నారు ఒక రైతులు. అంటే వాళ్ళు వేసే ఓటు రైతు బంధు కోసమే వేసారా ఏంది? అంటే కరెక్టే మీరు అనేది. వాస్తవానికి అయితే పల్లె కొన్ని ఊర్లో ఎట్లుంటారు అంటే, మీలాగా ఎడ్యుకేషన్ ఉంటారు కదా, కొంతమంది రైతులు కూడా ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న, మీకు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకొక ఆడబిడ్డ ఫోన్ చేస్తుంది. జరిగే పరిస్థితి ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, రైతు బంధు పడ్డదండి మీకు? లేదండి, పడలేదు. అదే నేను ఒక వేరే రైతుతో మాట్లాడతాను, మీకు కాల్ చేస్తున్నారు. మేడం, మీకు ఎంత ఉంది మేడం, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 9 ఎకరాలు ఉందండి. 9 ఎకరాలు. రైతు బంధు వాళ్ళే మీకు రాలేదండి. ఎక్కడమ్మా మీది, ఏ ఊరు? జనగాం అండి మాది. జనగాం. అంటే కొంతమందికి 2-3 ఎకరాలకు వచ్చింది. మరి 9 ఎకరాల విషయంలో చాలా మంది పర్లేదని అంటారు రైతులు, చాలా మంది కాల్ చేసినాం. మేడం, మీరు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బాగుందా మేడం, ఇప్పుడున్న కాంగ్రెస్ బాగుందా మేడం? అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ బాగుందండి. అంతే అంటారా? అంటే ఇప్పుడు అంటే మామూలు ఇప్పుడు రైతులు రైతులు అందరూ బాగుంటేనే బాగుంటాం కాబట్టి మేడం, ఇప్పుడు మీకు రైతు బంధు వల్లే కాబట్టి దానిపైన మీరు అప్పుడు మాకు రైతు బంధు రెగ్యులర్ గా పడేది స్టార్ట్ చేసినాక మేడం, కానీ ఇప్పుడు ఏం పడట్లేదండి, సరిగ్గా టైంకి ఏం పడట్లేదు. అంటే మీరు ఇప్పుడు సమాజానికి మీరు ఏం ఇప్పుడు మీ స్టూడియోలో ఉన్నామండి, లైవ్ చూస్తారు తెలంగాణ ప్రజలందరూ, మీరు ఏం చెప్పాలని ఒక రైతు బిడ్డగా మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే అందరికి, ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ అందరి రైతులకు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టింది కదా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ ఫ్రీ బస్ లో ఎన్ని నిధులు ఇట్లా వేస్ట్ అయిపోతున్నాయి. అవే రైతు బంధుల రైతులకే ఇంకొక 10% 5% ఎక్కువ ఇస్తే బాగుండేమో అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మీకు రైతు బంధు వల్లే అని ఊర్లో ఏమంటారు మరి? ఊర్లో ఏమంటారు, అంతా రాజకీయ నాయకులు అంతా స్వార్థపరులే అని అంటారు. అంతేనా? మీరు వేసుకున్న గవర్నమెంటే కదా అమ్మా, మీరు ఒకసారి వేసిరు కాబట్టి మీకు అర్థం కావాలి కదా, ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, ఊకే అమ్మ చేతి వంట తిని బోరు వచ్చిందని నాన్న చేతి వంట తినే ఉంటదేమో, మంచిగా కమ్మ ఉంటదేమో అని చెప్పేసి నాన్నని గెలిపించుకున్నాము. నాన్నకి మంచిగా ఉండమని చెప్పినాము. ఇక నాన్న కూడా గట్లనే వండితే ఏం చేసుకున్నాము. సరే అమ్మా, అమ్మ నమ్ముకున్న తల్లిదండ్రులు ఇట్లుంటే ఏం చేస్తాం చెప్పండి. అంటే వాళ్ళు కూడా అంతే. టిఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ, మన పార్టీ మన తెలంగాణ అని ఒక సెంటిమెంట్ తోని కేసీఆర్ ని మనకి తెలంగాణ సాధించినందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నందుకు మనం తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి చూసినాం. కాంగ్రెస్ వచ్చింది,
అమ్మా మాకు ఇది ఓకే థ్యాంక్ ఓకే యూ అండి. థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ. చూసాం కదా ప్రజలరా, ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.